రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలన్న సీఎం పౌల్ట్రీ వేస్ట్ పాలసీ తీసుకొచ్చి లెగసీ వేస్ట్ కనిపించకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ పనితీరు, శాఖ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో పురోగతి, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, మెప్మా పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చించారు. వర్షాకాలం వచ్చినందున దోమలు పెరగకుండా, డ్రైనేజీలు పొంగి పొర్లకుండా చూసుకోవాలని ఆదేశించారు. నీరు కలుషితం కాకుండా స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందివ్వాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో పౌల్ట్రీ వేస్ట్ వల్ల పరిసరాలు అపరిశుభ్రమవుతున్నాయన్న సీఎం ఓ పద్ధతి ప్రకారం వాటి నిర్వహణ ఉండేలా చూడాలన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల అభివృద్ధి జరుగుతుందని, వారి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేయాలన్నారు. మీకు అందరికీ తెలుసు, ప్రతిరోజు చెత్త వస్తూనే ఉంటుంది, ఇళ్లలో వాడేది. దాన్ని క్లీన్ చేయటం మున్సిపల్ శాఖకు ముఖ్య బాధ్యత. అయితే గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. అయితే ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ 2 లోపల మొత్తం క్లీన్ చేయమన్నారు. ఆ లెగసీ యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది. దాదాపు 55 లక్షల టన్నులు క్లియర్ చేశాం. అక్టోబర్ 2కి పూర్తవుతుంది. అయితే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ పెట్టారు. 2014-19లోనే దీని మీద స్టడీ చేసి ఆ రోజు 10 ప్లాంట్లు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేశాం. అయితే ఆ 10 ప్లాంట్లలో విశాఖపట్నం, గుంటూరు 2 ప్లాంట్లు ముందుకు వచ్చినాయి. మిగతా ప్లాంట్ని గత ప్రభుత్వం ఆపేసింది. ఈ 2 ప్లాంట్లలో 2800 టన్నులు యాక్చువల్గా చెత్త ఈరోజు బర్న్ అయిపోతుంది. అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకెక్కడా చెత్త గిబ్బలే ఉండవు. కాలుష్యం బారిన పడి ప్రజల ఆరోగ్యం దెబ్బతినకూడదన్న ముఖ్యమంత్రి నగరాలు, పట్టణాల్లో పొల్యూషన్ అనేది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల్లో గాలి నాణ్యత పెరగాలన్నారు. అన్నా క్యాంటీన్లలో నాణ్యత ఎంతమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ శాఖ పరిధిలోని అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. అర్బన్ హౌసింగ్ విభాగాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న ముఖ్యమంత్రి త్వరలో దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎస్టీపీ ప్లాంట్ల ద్వారా నీటి శుద్ధి చేసే అంశంపై మరింతగా దృష్టి పెట్టాలన్నారు. ఈరోజు అమృత స్కీమ్ ని ముందుకు తీసుకుపోయేటట్టుగా టెండర్లు పిలిచారు. టెండర్లు త్వరలో ఓపెన్ చేస్తారు. వెంటనే ఆ వర్క్ టేకప్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ లో 85% ప్రతి ఇంటికి డైరెక్ట్ గా ట్యాప్ కనెక్షన్ వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క డ్రైన్స్ ప్రతిరోజు యూజ్ చేసే వాటర్ ఇళ్లలో అది 100% ట్రీట్ చేసి బయటికి పంపించాలి. ట్రీట్ చేసి పంపించాలంటే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి, ఎస్టీపీస్. ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఆల్మోస్ట్ 20% కూడా లేవు. వీటిని కూడా 2029కి 100% కంప్లీట్ చేయాలని, దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇబ్బంది లేకుండా స్టేట్ షేర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మున్సిపల్ శాఖ పరిధిలో కేంద్ర ప్రాజెక్టులు ఏమున్నాయో చూసుకుని వాటికి మరిన్ని నిధులు సాధించే అంశంపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖ ఈ విషయంలో మున్సిపల్ శాఖకు సహకరించాలన్నారు. గత ప్రభుత్వం వివిధ పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి నిధులు రాలేదని ధ్వజమెత్తారు.